నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇండిగో సంక్షోభం ముదురుతోంది. రోజులు గడుస్తున్నా గాడిన పట్టం లేదు. సర్వీసెస్ రీస్టార్ట్ అయ్యాయని ఇండిగో చెబుతున్నవన్నీ కాకిలెక్కలే అని ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల పడిగాపులే చెబుతున్నాయి. ఏవియేషన్లో డామినేషన్ ఉన్మాదమే ఇండిగోను ముంచేసిందా? ఇండిగో విమానం గాల్లోకి ఎగరటం లేదు. ప్రయాణికుల పడిగాపులకు ఫుల్ స్టాప్ పడటం లేదు. చేసిందంతా చేసి చోద్యం చూసిన డీజీసీఏ, ఏవియేషన్ మినిస్ట్రీ ఇండిగో సర్వీసుల్లో 10% కోత విధిస్తున్నామని బిల్డప్లు ఇవ్వటంలో తమకు తామే సాటని నిరూపించాయి. కానీ ఎయిర్పోర్టుల్లో ప్యాసింజర్స్కు మాత్రం ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండా గాలికి వదిలేశాయి. మరి ఇండిగో క్రైసిస్కు ఫుల్ స్టాప్ ఎప్పుడు? అవే పడిగాపులు, అదే నిరీక్షణ. ధర్నాలతో యుద్ధ క్షేత్రాల్లా విమానాశ్రయాలు, ఎగరని విమానాలు, ఆగని ఫ్లైట్స్ రద్దు. జనాలతో ఇంకా ఆడుకుంటున్న ఇండిగో. సెట్ చేశామంటూనే ఇండిగో డ్రామాలేంటి? ఇండిగో సంక్షోభానికి తెరపడేదెప్పుడు? 8 రోజులైనా ప్రయాణికులకు నరకమేంటి? డీజీసీఏ రూల్స్ జనాలను వేధించడానికేనా? యాక్షన్ తప్పదన్న కేంద్రం ఆచరణ ఏది? ఇండిగో కథ మారలేదు, మారుతుందన్న నమ్మకం లేదు. అవసరానికో అత్యవసరానికో, అమ్మను కలవడానికో, పెళ్లి కోసమో, కుటుంబ ఫంక్షన్ కోసమో ఇండిగోలో ఫ్లైట్స్ బుక్ చేసుకున్న పాపానికి ప్రయాణికుల నరకయాతన అంతా ఇంతా కాదు. జనాల ప్రయాణ ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం. పలానా డేట్ కోసమే టికెట్ బుక్ చేసుకుని ఇప్పుడు క్యాన్సిల్ అయ్యిందన్న మెసేజ్ చూసుకుని అల్లాడిపోతున్న వారి వేదన అంతా ఇంతా కాదు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఒకరు బుక్ చేసుకున్నారు. అన్ని టెస్టులు పాస్ అయి ఇంటర్వ్యూకు ఎయిర్పోర్టుకు వచ్చిన వారు ఉన్నారు. ముహూర్తానికి పెళ్లి చేసుకోవాలని ఫ్లైట్ ఎక్కిన వధూవరులు ఉన్నారు. కంపెనీ బోర్డు మీటింగ్ కు అటెండ్ కావాల్సిన వారు ఉన్నారు. అంతిమ సంస్కారానికి వెళ్లి తిరిగి రావాల్సిన రక్త సంబంధీకులు ఉన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత తీరిక చేసుకుని విహారయాత్ర ప్లాన్ చేసుకున్న వారు ఉన్నారు. వీరందరి జర్నీ షెడ్యూల్స్ ను రివర్స్ చేసేసింది ఇండిగో నిర్లక్ష్యం, డీజీసీఏ అలసత్వం. కొన ఊపిరితో ఉన్న తల్లిని చూడలేక అల్లాడిపోయిన కూతురి బాధ, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న తండ్రిని చూసుకునే అవకాశం లేక కొడుకు వేదన. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో ప్రయాణికుడిది ఒక్కో వ్యధ. అందరి జీవితాలతో ఆడుకుందే. ప్రతిరోజు ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తూ ఆడుకుంటూనే ఉంది ఇండిగో. ప్యాసింజర్లకు ప్రత్యామ్నాయాలు కల్పిస్తున్నామన్న ఇండిగో కట్టుకథలు అల్లడం అన్ని ఇన్ని కావు. రీఫండ్ చేస్తున్నామంటూనే కనెక్టింగ్ ఫ్లైట్స్ బుకింగ్స్ మాత్రం రీఫండ్ చేయడం లేదు. ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరిస్తామంటున్న కేంద్ర విమానయాన శాఖ రియల్ యాక్షన్ కు మాత్రం దిగడం లేదు. ఇండిగోకు వీపు విమానం మోత మోగిస్తామనే మాటలకే పరిమితమవుతోంది. దీంతో 8 రోజులైనా ఇండిగో క్రైసిస్ నుంచి తేరుకుని టేక్ ఆఫ్ కావడం లేదు. ఇండిగో సంక్షోభం డిసెంబర్ 2న మొదలయ్యింది. నేటి వరకు అంటే దాదాపు 8 రోజులు ప్రతిరోజు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. డిసెంబర్ 5న దాదాపు అత్యధికంగా 1600 విమానాలు రద్దయ్యాయి. డిసెంబర్ 6న సుమారు 850, డిసెంబర్ 7న 650, డిసెంబర్ 8న అంటే సోమవారం మరో 500, డిసెంబర్ 9న అంటే మంగళవారం ఏకంగా 500 ఫ్లైట్స్ రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. అంటే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు దాదాపు 5000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. 5,86,000 బుకింగ్స్ రద్దయ్యాయి. సుమారు 750 కోట్ల రూపాయలు రీఫండ్ చేశామని ఇండిగో యాజమాన్యం చెబుతోంది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం రీఫండ్ చేయలేదు. ముఖ్యంగా కనెక్టింగ్ ఫ్లైట్స్ పై ప్రయాణికులకు రీఫండ్ చేయడంలో సాగదీస్తోంది. ఇండిగో సీఈఓ పీటర్ మాత్రం రోజుకో కహాని వినిపిస్తున్నారు. 1800 విమాన సర్వీసులు కొనసాగుతున్నాయన్నారు. సాధారణ పరిస్థితికి ఇండిగో సర్వీసులు వచ్చాయని చెబుతున్నారు. మరి సిచ్యువేషన్ సెట్ అయితే వందల సంఖ్యలో ఫ్లైట్స్ క్యాన్సిల్ ఏంటి అనే ప్రశ్నకు సమాధానం లేదు. కేవలం సంస్థ డ్యామేజీని కవర్ చేసుకోవడానికే నాటకాలు ఆడుతున్నారని ప్రయాణికులు రగిలిపోతున్నారు. అయినా అంతా సెట్ చేశాం, ప్రయాణికులకు క్షమాపణలు అంటూ వీడియో విడుదల చేశారు సీఈఓ. 90% ఫ్లైట్స్ ఆపరేషన్స్ రీస్టోర్ చేశామంటూనే ప్రతిరోజు ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేస్తూ అబద్దాలతో అడ్డంగా దొరికిపోతోంది ఇండిగో. సంక్షోభం మొదలైన 8వ రోజు అంటే మంగళవారం కూడా ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేసి ప్యాసింజర్ల ప్రయాణ ప్రణాళికలపై ఆఖరి నిమిషంలో నీళ్లు చల్లింది. మంగళవారం ఒక్కరోజే ముంబైలో దాదాపు 17 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. అహ్మదాబాద్ లో 9 అరైవల్స్, 7 డిపార్చర్లను క్యాన్సిల్ చేసింది. హైదరాబాద్ లో 14 అరైవల్స్, 44 డిపార్చర్లు అంటే టోటల్ 58 ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేసింది. బెంగళూరులో అత్యధికంగా ఇవాళ అంటే మంగళవారం ఒక్కరోజే
121 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇందులో 58 అరైవల్స్, 63 డిపార్చర్స్ ఉన్నాయి. ఉన్నపలంగా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో అప్పటికప్పుడు ప్రత్యామ్నాయాలు చూసుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఇండిగో క్రైసిస్ తో మిగతా ఎయిర్లైన్స్ భారీగా పెంచేయడంతో ఎమర్జెన్సీలో గతి లేక ఉన్నదంతా ఊడ్చిపెట్టేస్తున్నారు. మరికొందరు అప్పటికప్పుడు బస్సుల్లో, ట్రైన్లలో వెళ్తున్నారు. తొందరగా వెళ్లాలని ఇండిగో ఫ్లైట్ ను బుక్ చేసుకుంటే చివరికి బస్, రైలు దిక్కయ్యిందని నిట్టూరుస్తున్నారు. ఇండిగో కారణంగా కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ సామాన్యుల బాధ ఎవరికీ పట్టడం లేదు. ఇండిగో రోజుకు డ్రామా ఆడుతోంది. పునరుద్ధరించాం, ఇక సమస్య లేదని మొదటి రోజు నుంచి చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం ఎయిర్పోర్టులో ఇండిగో ఫ్లైట్స్ నేల మీదే ఉన్నాయి. ఇప్పటికీ ఎయిర్పోర్టుల్లో కొన్ని వందల లగేజీ సూట్ కేసులు అలాగే పడి ఉన్నాయి. తప్పు మీదంటే మీదంటూ డీజీసీఏ, ఏవియేషన్ మినిస్ట్రీ, ఇండిగో పరస్పరం నిందలతోనే కాలం వెళ్లిబుచ్చుతున్నాయి. కానీ పరిష్కరించడం లేదు. డీజీసీఏ రూల్స్ ను ఇండిగో యాజమాన్యం అమలు చేయాలి, లేదంటే మరింత గడువు కోరాలి. అటు డీజీసీఏ కూడా ఇండిగో అన్ని సెట్ చేసుకుందా లేదా అని తనిఖీ చేసుకున్నాకే టేకాఫ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సింది పోయి పట్టించుకోలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన సివిల్ ఏవియేషన్ శాఖ మొద్దు నిద్రపోతోంది. ఇలా అందరూ, అన్ని శాఖలు సామాన్యులతో చెడుగుడాడుకుంటున్నారు. అటు దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు, బయట ప్రయాణికులు ఆందోళనలు చేస్తుంటే పార్లమెంటు కూడా స్తంభించిపోయింది. ఇండిగోపై చర్చ సందర్భంగా లోక్సభలో గందరగోళం నెలకొంది. విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. సోమవారమే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగోపై సమాధానం చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. చర్చించాల్సిందేనని పట్టుబట్టడంతో రగడ కొనసాగింది. माननीय मंत्री महोदय ने अपना डिटेल स्टेटमेंट दिया है और सारी स्थिति को स्पष्ट किया है. संबंधित एजेंसी को नोटिस दिए गए. ఇండిగోపై చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇండిగోకి డీజీసీఏ నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమన్నారాయన. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు. సమగ్ర విచారణ జరపాలని డీజీసీఏను ఆదేశించామన్నారు. ఇండిగో సీఈఓ, సీఓఓకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, 750 కోట్లు ప్రయాణికులకు వెనక్కి ఇప్పించామని స్పష్టం చేశారు రామ్మోహన్ నాయుడు. ఎయిర్పోర్టుల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయన్న రామ్మోహన్ నాయుడు రీఫండ్, లగేజీని ప్రయాణికులకు చేర్చే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ఆధారంగా తగిన చర్యలు ఉంటాయన్న రామ్మోహన్ నాయుడు ఎంత పెద్ద విమానయాన సంస్థ అయినా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. These reforms are essentially for passenger safety. DGCA adopted a phased-wise implementation plan in consultation with all the stakeholders. Phase 1 from 1st July 2025, Phase 2 from 1st November 2025. Indigo had clearly assured full compliance with these norms and also confirmed its preparedness to undertake its winter schedule. Despite these assurances, prima facie, it was observed that internal rostering disruptions led to large-scale cancellations, causing inconvenience to thousands of passengers. The ministry advised the regulator to act immediately. Inquiry orders and show cause notice to CEO and COO of Indigo were issued. కేంద్ర ప్రభుత్వం కూడా ఇండిగోపై అరకొర చర్యలతోనే సరిపెట్టింది. నిబంధనలు ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కానీ జనాలను అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేట్ ఫ్లైట్స్ ఏజెన్సీలు మాత్రం కేర్ చేయడం లేదని మాత్రం అర్థమవుతోంది. ఇండిగో సంక్షోభం వెనుక ఏదో కుట్ర ఉందన్న అనుమానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. గుత్తాధిపత్యమే ఇండిగో కొంపముంచిందా? మార్కెట్ మొత్తాన్ని కబళించటం చివరికి తనకే ముప్పుగా మారిందా? నేషనల్ డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీస్లో ఇండిగో వాటా ఎంత? కేవలం కొద్ది సంవత్సరాల్లోనే మార్కెట్ను ఎలా శాసించింది? చివరికి అదే డామినేషన్ క్రైసిస్కు ఎలా కారణమైంది? భారత్లో డొమెస్టిక్ విమానయానంలో ఇండిగోదే పూర్తి ఆధిపత్యం. 63% వాటా ఇండిగోదే. ఎయిర్ ఇండియాది కేవలం 20%. మిగతా సంస్థల శాతం నామమాత్రమే. 2014లో 31.8% ఉన్న ఇండిగో సూపర్ ఫాస్ట్ స్పీడ్తో ఎదిగిన సంస్థల్లో ఒకటి. ఇండిగోతో పోటీ పడలేక చాలా సంస్థలు మూతపడ్డాయి.
2019లో జెట్ ఎయిర్వేస్, 2019లో జెట్ లైట్, 2016లో ఎయిర్ పెగాసస్, 2017లో ఎయిర్ కార్నివాల్, ఎయిర్ కోస్టా, రెలీగర్ ఏవియన్, 2020లో ఎయిర్ ఒడిషా, 2022లో ట్రూ జెట్, 2023లో గో ఫస్ట్, 2024లో జూమ్ ఎయిర్లు షట్ డౌన్ అయ్యాయి. పోటీ వాతావరణం, ఎక్కువ వ్యయం, ఆర్థిక ఇబ్బందులు, రెగ్యులేటరీ ఆటంకాలతో ఇవన్నీ బంద్ అయినా తెర వెనుక మాత్రం ఇండిగో పాత్ర ఉందన్నది ఆరోపణ. పోటీదారుగా ఇండిగో చాలా దెబ్బతీసింది. హైలీ డిసిప్లైన్డ్, లో కాస్ట్ బిజినెస్ మోడల్ తో ఇండియన్ డొమెస్టిక్ ఎయిర్ స్పేస్ ని ఆక్రమించింది ఇండిగో. ప్రతిరోజు 2700 ఫ్లైట్స్ నడుపుతోంది ఇండిగో. ఇందులో డొమెస్టిక్, ఇంటర్నేషనల్, కార్గో, చార్టర్ ఫ్లైట్స్ ఉన్నాయి. మొత్తం 134 డెస్టినేషన్స్ కు ఫ్లైట్స్ టేకాఫ్ అవుతాయి. 94 డొమెస్టిక్, 43 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. డొమెస్టిక్ లో పూర్తిగా ఇండిగోదే డామినేషన్. కొత్త నగరాలకు ఫ్లైట్స్ నడుపుతోంది. ప్రయాణికులకు డొమెస్టిక్ పరంగా ఇండిగోదే మొదటి చాయిస్. ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే దీని ప్రైస్ తక్కువ, స్టాండర్డ్స్ కూడా పక్కాగా పాటిస్తుంది అన్న పేరుంది. లో కాస్ట్, హై ఎఫిషియన్సీతో మార్కెట్ లీడర్ గా అవతరించింది. న్యూ జనరేషన్ ఎయిర్ బస్ A320 ఫ్యామిలీ ఎయిర్ క్రాఫ్ట్ లను నడుపుతోంది ఇండిగో. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీ అయినా అన్ని మెజారిటీ నగరాలకు భారీ స్థాయిలో ఫ్లైట్స్ ని రన్ చేస్తోంది. ఇంటర్నేషనల్ డొమెస్టిక్స్ సంఖ్యను కూడా పెంచుకుంటోంది. తక్కువ ఖర్చు, పక్కా టైం అని, సర్వీసులోనూ మేటి అని ఇండిగోను ఆదరించారు జనం. మొత్తం డొమెస్టిక్ మార్కెట్ లో లీడర్ ను చేశారు. కానీ ఆ గుత్తాధిపత్యమే ఇండిగో కొంప ముంచింది. Don't have any other options about this. All they wish is the cancellation, and they are simple word, a one-liner word, a copy-paste reply. That is, we are very sorry, sir, about the cancellation. We can't do anything. We can't give a fake assurance, sir. For the past 3 days, we are suffering so much. We don't have a resident here. We don't have anything here. We are just roaming around in the airport, the hotel, the airport, the hotel, and it's very frustrating. And now also, they rescheduled the flight yesterday night. Today, we reached the airport at 9:15. At 9:30, they drop a mail that the flight has been cancelled again. Right now on the counter, they say that we can only refund. You can check with any other airlines or the train ticket, sir. So what will we do? We are stuck and we are very struggling in this situation. రోజు దాదాపు 2700 ఫ్లైట్స్ నడుపుతున్న ఇండిగో అందుకు తగ్గట్టుగా సిబ్బందిని మాత్రం పెంచుకోలేకపోయింది. పైలట్లకు కనీస విశ్రాంతి ఇవ్వకుండా ఎడాపెడా వినియోగించింది. విమాన సర్వీసులకు తగ్గట్టుగా పైలట్ల సంఖ్యను పెంచకుండా, కొత్త నియామకాలు చేపట్టకుండా ప్రయాణికుల భద్రతను గాల్లో దీపం చేసింది. 63% ఫ్లైట్స్ సర్వీసులను నడపడానికి ఏమాత్రం శక్తి లేకపోయినా పైరవీలతో కాలం గడిపేసి 100 కోట్లను వెనకేసుకుంది. ఇప్పుడు డీజీసీఏ రూల్స్ ను కఠినతరం చేయడంతో చేతులెత్తేసింది. ప్రయాణికులతో ఆడుకుంది. తప్పు మీద తప్పు చేస్తూ దేశవ్యాప్తంగా జనాగ్రహానికి గురవుతున్న ఇండిగోపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ నామమాత్రంగానైనా కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ ఇండిగో ఫ్లైట్స్ లో దాదాపు 100 విమాన సర్వీసులు నిలిచిపోయినట్టయింది. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో సర్వీసులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన షెడ్యూల్ ను తమకు అందించాలని ఇండిగోకు ఆదేశాలిచ్చింది. ఇదే సమయంలో ఇండిగోకు విధించిన కోతను ఇతర విమానయాన సంస్థలతో భర్తీ చేయనున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఇండిగో అంతులేని పాపం ఒక్కటే ప్రయాణికులకు శాపంగా మారలేదు. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా డీజీసీఏ అలసత్వము జనం జీవితాలతో ఆడుకుంది. డీజీసీఏ మాత్రమే కాదు, దాన్ని అదుపాజ్ఞంలో పెట్టాల్సిన విమానయాన శాఖ కూడా ప్రేక్షక పాత్ర వహించింది. ముగ్గురు కలిసి ప్యాసింజర్స్తో చెడుగుడు ఆడుకున్నారు. ఇండిగో సంక్షోభానికి కారణమైన ఆ రూల్స్ ఏంటి? FDTL ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్. డీజీసీఏ తెచ్చిన ఈ నిబంధనలే ఇండిగోను క్రైసిస్ లోకి నెట్టేశాయి. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ FDTL లో సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ రూల్స్ కొత్తగా అమల్లోకి రావడంతో ఇండిగోకు సమస్యలు మొదలయ్యాయి. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం పైలట్లకు వారానికి 36 గంటలకు బదులు 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేసింది డీజీసీఏ. రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు నైట్ షిఫ్ట్ గా పరిగణిస్తారు. ఒక పైలట్ కు వారానికి 2 నైట్ ల్యాండింగ్స్ మాత్రమే చేసేలా రూల్ పెట్టారు. అంతకుముందు 6 ల్యాండింగ్స్ చేసేవారు. రాత్రి డ్యూటీ ఉంటే ఎక్కువ గంటలు పని చేయడానికి అనుమతి లేదు. దీనికి తోడు 15 రోజుల ముందుగానే రోస్టర్ ఫైనల్ చేయాలి అనే నిబంధన విధించారు. ఈ రోస్టర్ కు అనుగుణంగా సరిపడా పైలట్లు ఇండిగోకు లేరు. దీంతో సమస్య తలెత్తింది. పూర్తి స్థాయిలో సర్వీసులు నడపాలంటే ఇండిగోకు అదనంగా మరో 500 మంది పైలట్ల అవసరం ఉంది. డీజీసీఏ ఆలోచన మంచిదే. పైలట్లు ఫిట్ గా ఉంటేనే ప్రయాణికులకు భద్రత. కానీ దాన్ని అమలు చేయాల్సిన తీరు, అమలును పర్యవేక్షించాల్సిన తీరు అంతా ఓకే అన్న తర్వాతే యాక్షన్లోకి దిగాల్సింది పోయి చివరికి గాలి కుదిలేశారు. ఎలాంటి సంసిద్ధత లేకుండానే టేకాఫ్ కు సర్వీసులకు ఇచ్చారు. కొత్త షెడ్యూల్ కి తగ్గట్టుగా అన్ని సంస్థలు రెడీ అయ్యాయి. ఒక్క ఇండిగో తప్ప.
ఈ విషయాన్ని మిగతా ఎయిర్లైన్స్ ఆర్గనైజేషన్లు కూడా డీజీసీఏ దృష్టికి తెచ్చాయి. 2 నెలల క్రితమే అఖిల భారత పైలట్ల సంఘం జాగ్రత్త పడమని హెచ్చరించింది. కానీ డీజీసీఏను కూరలు కరివేపాకులా ఇండిగో తీసేసింది. అన్నీ తెలిసినా డీజీసీఏ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. నవంబర్ 1 నుంచి FTDL అమల్లోకి రావడంతో ఇండిగో చేతులెత్తేసింది. పెద్ద ఎత్తున సర్వీసులను రద్దు చేసింది. ప్రయాణికులకు నరకం చూపించింది. కానీ ఇక్కడ అత్యంత దారుణ విషయం ఏంటంటే ఇండిగోకు సామర్థ్యం లేదని యాజమాన్యానికి తెలుసు, డీజీసీఏకు తెలుసు, సివిల్ ఏవియేషన్ శాఖకు తెలుసు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. దాదాపు 22 నెలల క్రితమే అంటే 2024 జనవరిలో FTDL పై నోటిఫికేషన్ ఇచ్చింది డీజీసీఏ. అదే ఏడాది జూన్ 1 కంతా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించింది. కానీ ఇంత తక్కువ టైంలో రెడీగా ఉండాలంటే కష్టమని, పొడిగించాలని అన్ని ఏవియేషన్ సంస్థలు రిక్వెస్ట్ చేశాయి. అన్ని సంస్థలు ఆ మేరకు పైలట్లను రిక్రూట్ చేసుకున్నాయి. ఎన్నో వాయిదాలు, పొడిగింపుల తర్వాత 2025 జూలై 1 నుంచి తొలి దశ, నవంబర్ 1 నుంచి రెండో దశను అమలు మొదలుపెట్టారు. పైలట్లు సరిపడా లేకుండానే గాల్లోకి ఎగరాలని, పైలట్లను డీజీసీఏను మేనేజ్ చేయవచ్చని భావించి బొక్కబోర్లా పడింది. డీజీసీఏ ఖచ్చితంగా ఇండిగోతో కుమ్మక్కయింది అనటానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. పైలట్లు, సిబ్బంది ఉన్నారో లేదో తనిఖీ చేయకుండానే ఇష్టారాజ్యంగా ఇండిగో కొత్త సర్వీసులకు అనుమతిచ్చేసింది. అత్యంత నేర్పుగా నిర్వహించాల్సిన పౌర విమానయాన రంగం భవిష్యత్తును గాల్లో దీపం చేసిన డీజీసీఏ తాంబూలం ఇచ్చేశాం, తన్నుకు చావండి అన్నట్టుగా వ్యవహరించింది. ఒకవేళ ఇండిగో చెప్పినా వినిపించుకోకపోతే పౌర విమానయాన శాఖను అప్రమత్తం చెయ్యాలి. చెయ్యలేదు, సరే డీజీసీఏ చెప్పలేదు. అంత మాత్రాన పౌర విమానయాన శాఖ ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేదా? విమానయాన రంగాన్ని అనాథలా వదిలేసి చోద్యం చూస్తూ కూర్చుంటారా? కనీసం సంక్షోభం మొదలు కాగానే కూడా స్పందించకుండా చాలా తీరిగ్గా స్పందించిన పాపం పౌర విమానయాన శాఖదే. చివరికి అప్పుడు కూడా నవంబర్లోనే ఇండిగో విమానాలు రద్దవుతూ వచ్చాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సెలవిచ్చారు. మరి అన్నీ తెలిసి ఎందుకు ముందే జాగ్రత్త పడలేదంటే మాత్రం ఇండిగోదే తప్పు అని చెప్పిన మాటే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఇండిగోది తప్పున్నరే, మరి మీరేం చేస్తున్నారు? మీ శాఖేం చేస్తోంది? డీజీసీఏ కాలక్షేపం చేస్తోందా? మీ బాధ్యత మీరు సరిగ్గా నిర్వర్తించారా లేదా అనే సంగతి చెప్పాల్సిన పని లేదా అనే ప్రశ్నలకు సమాధానం లేదు. చివరికి ఇండిగోపై వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి నిబంధనలు సడలించారు. దీనిపై ఇంటర్నేషనల్ పైలట్ల అసోసియేషన్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పైలట్లకు అలసట పెరిగితే ప్రయాణికుల భద్రతే ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు సంక్షోభం నుంచి గట్టెక్కాలని అటు డీజీసీఏ, విమానయాన శాఖ ఇండిగో కోసం రూల్స్ ను పక్కన పెట్టేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో 118 మిలియన్ల మంది ప్రయాణికులను చేరవేసిన ఇండిగో తన చరిత్రలోనే అత్యంత కష్టతరమైన కార్యాచరణ సవాలును ఎదుర్కొంటోంది. సిబ్బందిని పెంచకుండా అధిక ఫ్రీక్వెన్సీ, తక్కువ ధర ఆధిపత్యం, వేగవంతమైన విస్తరణ వంటివి అలసట, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండవని ఇండిగోకు ఇప్పుడు అర్థమైనట్టు ఉంది. ఇండిగోకు బోధపడ్డానికి వేల మంది ప్రయాణికులు నరకయాతన పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండిగోపై క్రిమినల్ యాక్షన్ కు సిద్ధమంటూ డ్యామేజీ కంట్రోల్ కు ప్రయత్నిస్తోంది విమానయాన సంస్థ. ఇండిగోకు 10% మేర సర్వీసులు తగ్గిస్తామంటోంది. అన్నీ తెలిసి తప్పులు చేసి ఇప్పుడు తీరిగ్గా చర్యలకు సిద్ధమవుతున్నారు. విమానయాన రంగంలో వచ్చిన ఈ భీకర సంక్షోభం నుంచి ఇప్పటికైనా పాఠాలు నేర్వాలి. మరోసారి ప్రయాణికుల జీవితాలతో ఆడుకోకుండా కట్టుదిట్టం చేయాలి. నిర్లక్ష్యపూరిత నేరానికి నిందితులను బోనెక్కించాలి.